భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుందనేటువంటి కారణం చేత అగ్రరాజ్యమైనటువంటి అమెరికా భారత్ మీద సుంకాల మోత మోగిస్తూ 50% సుంకాలను విధిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రష్యా భారత్కి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది. ఆ బంపర్ ఆఫర్ వల్ల నిజంగా అమెరికా అధ్యక్షుడికి అలాగే ట్రంప్ కార్యవర్గానికి కూడా చావు దెబ్బ తగిలినట్లయింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ రష్యా భారత్కి ఇచ్చినటువంటి ఆ బంపర్ ఆఫర్ ఏంటి, దానివల్ల అమెరికాకి ఎలా చావు దెబ్బ తగలబోతుంది అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత్కు మరింత చౌకగా రష్యా చమురు, భారతీయ కంపెనీల కోసం రష్యా చమురు మరింత చౌకగా లభిస్తూ ఉంది. తాజా గణాంకాల ప్రకారంగా ఆ ధర బ్రెంట్ చమురుతో పోలిస్తే $3 నుంచి $4 చౌకగా లభిస్తుంది. ఆ విషయాన్ని రష్యా గ్రిడ్ నుంచి చమురు ఆఫర్ అందుకున్నటువంటి వ్యక్తులు ఓ ఆంగ్ల వార్తా సంస్థకైతే వెల్లడించారు. ఆ ధర సెప్టెంబర్ చివరి వారం అలాగే అక్టోబర్లో సరఫరా అయ్యేటువంటి మొత్తానికి వర్తించబోతున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినప్పటికీ భారత రిఫైనరీలు మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలును ఏమాత్రం ఆపడం లేదు. సో నిజంగా మొదటి నుంచి కూడా రష్యా దగ్గర నుంచి భారత్ చమురును కొనుగోలు చేయొద్దు అంటూ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా భారత దిగుమతుల మీద సుంకాలు పెంచుతూ మన మీద అజమాయిషీ చెలాయించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారత రిఫైనరీలు మాత్రం అసలు రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలును మాత్రం ఆపడం లేదు. గత వారం రష్యా నుంచి వచ్చేటువంటి ఉరల్స్ గ్రేడ్ చమురులో బ్యారెల్కు $2.5 డిస్కౌంట్ అయితే లభించింది. ఇక జూలైలో ఈ రాయితీ మొత్తం $1కి మాత్రమే పరిమితమైంది. ఇక అమెరికా నుంచి చమురు సాధారణ ధర కన్నా ఎక్కువ ఉంది. అది బ్రెంట్తో పోలిస్తే $3 అధికంగా ఉన్నట్లుగా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. సో బ్రెంట్తో పోలిస్తే $3 అమెరికాకి చెందినటువంటి కంపెనీలకు చెందిన చమురు అధికంగా ఉంది. కానీ రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఈ చమురు వల్ల దాదాపుగా $3 నుంచి $4 అయితే మనకి మిగిలేటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. సో మామూలుగా చూసుకున్నట్లయితే అమెరికా నుంచి చమురు సాధారణ ధర కన్నా ఎక్కువకి కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది బ్రెంట్తో పోలిస్తే $3 అధికంగా ఉన్నట్లుగా నిపుణులు అయితే వెల్లడించారు. రష్యా ఎగుమతి చేసే వాటిల్లో ఉరల్స్ ముఖ్యమైనటువంటి చమురు. దీన్ని ఆ దేశ పశ్చిమ పోర్ట్ల నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలకైతే పంపుతూ ఉంటారు. ఇటీవల కాలంలో సముద్ర మార్గం నుంచి ఈ చమురును దిగుమతి చేసుకుంటున్న వాటిల్లో భారత్ ముందు వరుసలో అయితే ఉంది. నిజంగా డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, భారత్ మీద రష్యా దగ్గర చమురు కొనొద్దు అని ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే గతంలో భారత ఉత్పత్తుల మీద 26% సుంకం విధించినటువంటి అమెరికా ఆ తర్వాత అదనంగా సుంకాన్ని పెంచుతూ దాన్ని 50%కి పెంచింది. అయినప్పటికీ భారత్ మాత్రం అసలు ఏ విషయంలో కూడా అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకి తలొగ్గేటువంటి ప్రసక్తే లేదని చెప్పింది. అందులో భాగంగానే ఎన్ని బెదిరించేటువంటి ప్రయత్నాలు అమెరికా చేసినా ఎన్ని రకాలుగా భారత్ మాత్రం అమెరికా బెదిరింపులకు తలగ్గలేదు. రష్యా దగ్గర నుంచి భారత రిఫైనరీలకు సంబంధించినటువంటి యజమానులు చమురుని కొనుగోలు చేస్తూనే ఉన్నారు. రష్యా ఎగుమతి చేసే వాటిల్లో ఉరల్స్ ముఖ్యమైనటువంటి చమురు. దీన్ని ఆ దేశ పశ్చిమ పోర్ట్ల నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలకైతే పంపుతూ ఉంటారు. ఇటీవల కాలంలో సముద్ర మార్గం నుంచి ఆ చమురును దిగుమతి చేసుకుంటున్న వాటిలో భారత్ కూడా ముందు వరుసలో అయితే ఉంది. అమెరికా ఒత్తిళ్ల మధ్య కూడా భారత్కు రష్యానే అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. జూలైలో $3.6 బిలియన్ లేదా 31,775 కోట్ల మేర విలువైనటువంటి చమురు మనకి రష్యా విక్రయించింది. మన మొత్తం దిగుమతుల్లో రష్యా వాటానే 31.4% ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఇరాక్ 17.1%, సౌదీ అరేబియా 16.1%, యుఏఈ 11.8% అయితే ఉన్నాయి. రష్యా చమురు కొంటున్న కారణంగా ఆగస్టు 27 నుంచి భారత వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం అదనంగా మరో 25% టారిఫ్లు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం టారిఫ్ రేట్ ఇప్పుడు 50%కి చేరింది. కాగా అమెరికా నుంచి భారత్
8.9 శాతం మేర మాత్రమే జూలైలో చమురు దిగుమతి చేసుకోవడం విశేషం. సో నిజంగా చెప్పాలంటే చమురు విషయంలో అమెరికన్ మార్కెట్తో పోలిస్తే రష్యా దగ్గర నుంచి మనం చమురు ఎందుకు ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నాం అంటే, అక్కడ మార్కెట్తో పోలిస్తే రష్యాలో $3-4 తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రష్యా దగ్గర నుంచి భారత రిఫైనరీలు చమురును కొనేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. సో గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా రష్యా ఈ చమురును మరింత చౌకగా భారత్కి ఇస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇది నిజంగా రష్యా భారత్కి ఇస్తున్నటువంటి ఒక బంపర్ ఆఫర్గా మనం దీన్ని విశ్లేషణ చేసుకోవచ్చు. ఈ బంపర్ ఆఫర్కే ఇప్పుడు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా భారత్ మీద మరింతగా అక్కసను వెలగక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే షాంఘై సహకార సదస్సు, షాంఘై సహకార సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొని చైనా అధ్యక్షుడితో అలాగే ఇటు రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్తో కలిసినటువంటి నేపథ్యంలో ఆ తరువాత అమెరికా భారత్ మీద అక్కసుని మరింతగా వెళ్ళగక్కుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం అమెరికా ఒత్తిళ్ళకి భారత్ తలగ్గేటువంటి ప్రసక్తే లేదు. ఇప్పటికే రష్యా కూడా తక్కువ ధరకే చమురును భారత్కు విక్రయిస్తున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో రష్యా దగ్గర నుంచి భారత రిఫైనరీలు ఎక్కువగా చమురును కొనేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.